సత్యము స్వాతంత్రాన్ని ఇస్తుందంట. కాబట్టి సమాజానికి కొన్ని అర్థం కావాలి, సంఘానికి కొన్ని అర్థం కావాలి. మొట్టమొదటి విషయం సమాజానికి అర్థం కావాలి, క్రైస్తవుడు మతం మార్చడు అని. మొట్టమొదటి విషయం సమాజానికి అర్థం కావాలి, క్రైస్తవుడు ఏ సాంప్రదాయాలు మార్చడు అని. అవును, ఆచారము సాంప్రదాయాలు మార్చడం, మతం మార్చడం క్రైస్తవుడి బాధ్యత కాదు, దేవుడు క్రైస్తవుడికి ఇచ్చిన కర్తవ్యము కాదు. మనం ఏ మతము మార్చొద్దు, ఏ ఆచారాలు మార్చొద్దు, ఏ సాంప్రదాయాలు మార్చొద్దు. క్రైస్తవుడికి ఇవ్వబడ్డ ముఖ్యమైన 3 బాధ్యతలు, కర్తవ్యాలు. మూడే 3. ఒకటి, సత్యమై ఉన్న, నిజమై ఉన్న, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన్ని ప్రకటించాలి. రెండవది, ఆయన్ని ప్రాణంగా ప్రేమించాలి. మూడవది, ఆయనకు నచ్చిందే చేస్తూ ఈ భూమి మీద బ్రతికేయాలి. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుడికి 3 ముఖ్యమైనవి. మొదటిది, నిజమైన, సత్యమై ఉన్న, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవాలి, ప్రకటించాలి. రెండవది, ఆయన్ని ప్రాణంగా ప్రేమించాలి. మూడవది, ఆయనకు నచ్చినట్లే బ్రతికి జీవించాలి. ఇదే క్రైస్తవ్యం. ఇందులో ఆచారం లేదు, ఇందులో మతం లేదు, ఇందులో సాంప్రదాయము లేదు. కానీ సమాజానికి క్రైస్తవుడు అపార్థమయ్యాడు. మనం ఆచారాలు సాంప్రదాయాలు మార్చేవారిగా అనేకులకు బాధ కలుగుతుంది. ఎందుకంటే క్రైస్తవ్యం అనగానే పై రూపమే మారుతున్నట్లుగా లోకం భావిస్తుంది. అయితే మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థ ద్వారా కానీ, చివరికి పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, శాడిస్టులు, పేకాటగాళ్ళు, మంత్రగాళ్ళు తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకున్న దాఖలాలు లేవు. ఒకవేళ మారినా వారెవరిని మార్చిన దాఖలాలు లేవు. కానీ ఇదిగో, ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, పేకాట